అత్తయ్య ఊరు నుండి ఫ్రెష్‌గా చింతపండు తెచ్చారు. చాలా రోజుల తర్వాత ఇంత మంచి క్వాలిటీ దొరికింది. ఇప్పుడు నేను అవన్నీ కొంచెం ఎండకు ఆరపెడదామని అనుకుంటున్నాను. ఇవన్నీ ముందుగానే సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి నీట్‌గా క్లీన్ చేసి తీసుకొచ్చేసారు. ఇప్పుడు నేను కొంచెం సేపు ఎండకు ఆరపెడదామని అనుకుంటున్నాను. ఇలా ఆరపెట్టడం వల్ల చింతపండు లాంగ్ టైం ఫ్రెష్‌గా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో అమ్మ నాకు చింతపండు పంపిస్తూ ఉంటే నానమ్మ అన్నారు పుట్టింటి నుంచి ఆడపిల్ల చింతపండు తీసుకెళ్ళొద్దని. సో అప్పటి నుంచి తీసుకురాలేదు. ఆల్మోస్ట్ నేను మార్కెట్ నుంచే చింతపండు తీసుకుంటాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అత్తయ్య తీసుకొచ్చారు ఇంటి నుంచి. ఇంట్లో పెట్టుకున్న చింతపండు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదా మార్కెట్ దానికంటే. బై ది వే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు వ్లాగ్ లో మన ఇంట్లో జరిగిన స్మాల్ మూమెంట్స్ అన్ని మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్ గా చూసి లైక్ కూడా చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్దీగా ఓట్స్ ప్రిపేర్ చేశాను. ఇదంటే మా వారికి చాలా ఇష్టం. హరా ఫస్ట్ టైం కొంచెం ఇగ్నోర్ చేసినా ఇప్పుడు చాలా బాగా తింటుంది. ఇది మాత్రం వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఎంత ఈజీగా అయిపోతుందంటే టేస్ట్కి టేస్ట్ అండ్ జల్దీ అయిపోతుంది. డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను మాత్రం స్వీట్ లవర్ని. ఇంట్లో ఏది స్వీట్ లేనప్పుడు ఇది చేసుకొని తింటానన్నమాట. అది ఏ టైం అయినా సరే. ఇందులో నాకు బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి బనానా అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో బనానా యాపిల్ కాంబినేషన్లో తింటారు. ఇందులో ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ టేస్ట్ని బట్టి. టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా ప్రిఫర్ చేయొచ్చు. టేస్ట్ వైజ్ హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అమ్మకి ఎక్కువగా కాలు నొప్పి ఉంది. సో 1-2 రోజులు బాగానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ అవుతుంది అనమాట. సో హాస్పిటల్కి వెళ్ళిన టాబ్లెట్స్ ఇచ్చారు. అవి వేసుకున్నప్పుడే బాగుంటుంది. అలా కాదు కానీ మనం ఒక హోమ్ రెమెడీ ట్రై చేద్దాము, అది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అత్తయ్య నన్ను తీసుకెళ్తున్నారు. ఎక్కడికంటే ఈ జిల్లెడాకు దగ్గరకు అనమాట. మనం ఆల్రెడీ ఇది ట్రై చేసాం కూడా. ఇదేదో నేను వీడియో కోసం చెప్తున్నానని కాదు, నిజంగా వర్క్ అవుతుంది. ఒకసారి కావాలనుకుంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, డెఫినెట్ గా పనిచేస్తుంది. కాలనీ అంతా వెతికాము కానీ ఎక్కడా దొరకలేదు. అంటే మనకు గ్రీన్ కలర్ లో కాదు ఎల్లో కలర్ లో ఆకులు కావాలి. చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి కానీ అవి ఎల్లో కలర్ లో దొరకట్లేదు అనమాట. ఇంకా ఫైనల్ గా ఇది ఒక ప్లేసే మిగిలింది. ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా సేపు వెతికాము, ప్రతి చోట్ల చూసాం కానీ దొరకటం కొంచెం కష్టమైంది. మళ్ళీ ట్రై చేస్తూ ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాము కానీ ఎక్కడ చూసినా జిల్లెడాకు మాత్రం కనిపించలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కానీ ఇలా నేచర్ మధ్యలో నడవడం కూడా చాలా బాగుంది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉందన్నమాట. కానీ అమ్మ అక్కడ పెయిన్తో సఫర్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మా అత్తయ్య మాత్రం లాస్ట్ కొనాక్ వరకు వెళ్ళారు కానీ అదేంటో అబ్బా అస్సలు దొరకలేదు. మరీ అంత డీప్గా వెళ్ళడం కూడా మంచిది కాదని ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము. మిడిల్ వరకు అయితే వెళ్ళొచ్చాము. ఇంటి దగ్గర నార్మల్ టైంలో దొరుకుతాయి కానీ మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు మాత్రం అస్సలు దొరకవు అనమాట. సో బయటికి రాగానే ఇలా ఒక 2 ఆకులు దొరికాయి. ఇంకా మళ్ళీ మనం ఇంటి దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ చిన్న ఆకులు ఉన్నాయి. సరే వాటితో అన్న సరిపెట్టుకుందామని అవి తీసుకున్నాము. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు జిల్లెడాకు మీద ఆముదం నూనెను రాసి బొగ్గు మీద వేడి చేసి మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ అప్లై చేయాలి. దానివల్ల స్లోగా పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ బొగ్గు ఆప్షన్ లేదు. అందుకని ఇక్కడ చూపిస్తున్న విధంగా మేము ఈ ప్రాసెస్ లో అయితే ఆకుని వేడి చేస్తున్నాము. ఇలా చేసినప్పుడు కొంచెం హీట్ వల్ల పెయిన్ అనేది స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. జిల్లెడాకు ద్వారా న్యాచురల్ గానే పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను ట్రై చేశాను అండ్ మంచిగా సక్సెస్ కూడా అయిందనమాట. ఇంకా మనం ఆముదం నూనెను కూడా అప్లై చేసాం కదా, దానివల్ల యాక్చువల్లీ అయితే స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇంకా మజిల్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నార్మల్ పెయిన్ అయితే దీనికి తగ్గిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మేజర్ అయితే డెఫినెట్గా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం రిలీఫ్ అయిందంట. సో పర్లేదు, నొప్పి మాత్రం బాగానే ఉంది, తగ్గింది అని చెప్పారు. సో అయితే ఇంకా ఖాళీగా ఎందుకు నేను కూర్చోలేను, స్నాక్స్ ఏదైనా చేసి పెడతాను అని చెప్పేసి హర కోసం అమ్మ ఇక్కడ కారపూస చేస్తుంది. ఇది నేను ట్రై చేద్దామని చాలా సార్లు చేసి మరీ ఆగిపోయాను. 1-2 సార్లు అయితే పిండిని కూడా వేస్ట్ చేసేసాను. నేను ఏదైనా ఒక పని చేయాలంటే ముందు వెనుక ఆలోచించుకుంటానమాట. సో ఎక్కువగా నెగిటివ్స్ ఏమైనా ఉంటాయా అని చూసుకుంటాను, నా వల్ల ఎందుకు అదంతా పాడైపోవడం అని. అందుకని నేను చాలా సార్లు బ్యాక్ స్టెప్ వేసాను ఇది చెయ్యటానికి. చాలా సింపుల్ గా నేను నేర్పిస్తాను, విత్ మెజర్మెంట్స్ చూపిస్తాను, నేర్చుకో అని చెప్పేసి అమ్మ చెప్తుంది. అందుకని నేను వీడియో కూడా షూట్ చేశాను దానికోసమని. ఇంకా మెజర్మెంట్ అనేది మేము గ్లాసెస్ లో తీసుకున్నాం అనమాట. బియ్య పిండి వచ్చేసి 5 గ్లాసుల కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా శనగపిండి వచ్చేసి 2.5 గ్లాసులు తీసుకుంది. ఇంకా కొంచెం కారం,
కారం, పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా అదే విధంగా వామ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకుందనమాట. ఇవేం వేడి నీళ్ళు కాదు, చల్ల నీళ్ళే. సో మెల్లిమెల్లిగా ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అవ్వద్దు, కొంచెం సాఫ్ట్ గా మీడియం లా ఉండేలా చూసుకోవాలి అని చెప్తూ ఇలా కలుపుతున్నారనమాట. అమ్మ ఇలా చేస్తూ ఉంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చేసాయి నాకు ఒకేసారి. ఎందుకంటే హాలిడేస్ వచ్చినప్పుడు దసరాకి, సంక్రాంతికి మనం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కదా. సో అప్పుడు మా నానమ్మ ఎక్కువ క్వాంటిటీలో చేసి అందరికీ టిఫిన్లు పెద్ద పెద్ద టిఫిన్లలో పెట్టి పంపించేది. ఇంకా హాలిడేస్ తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా. మళ్ళీ బ్యాక్ టు స్కూల్ లైఫ్లో బ్రేక్ఫాస్ట్గా చాయ్లో వేసుకొని తింటే భలే ఉంటుంది అబ్బా. సో ఆ టైంలో మాకు ఆ బ్రేక్ఫాస్ట్ మొత్తం చాయ్ కారపూస అనే ఉండేది. నాకు తెలిసి 90s కిడ్స్కి అయితే ఇది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అసలు ఇది తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు. ఇఫ్ ఎవరైనా రిలేటెడ్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి, తెలుసుకుందాము. కొందరైతే వీటిని మురుకులు లేదా చక్రాలని కూడా అంటారనమాట. కానీ మా ఊర్లో మేము మాత్రం కారపూస అంటాము. ఇంకా మనకు నచ్చిన షేప్ లో కారపూసని వేసుకోవచ్చు. ఇక్కడైతే కొన్ని షేప్స్ ఉన్నాయి. ఆ షేప్స్ అనేవి ఆల్రెడీ కారపూస గొట్టంతోనే వస్తాయి. నాకు మాత్రం కొంచెం సన్నగా ఉంటే ఇష్టం అనమాట. ఎందుకంటే టీలో కూడా వేసుకొని తినడానికి బాగుంటాయి. అందుకని అమ్మ ఈ షేప్ ని ప్రిఫర్ చేశారు. వీటిని చేసుకోవడం అంత కష్టమేం కాదు, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కొంచెం పేషెన్స్ తో చేసుకోవాలి. ఇక్కడ దాదాపు 1.5 kg పిండిని అయితే కలిపాము మేము. నిజంగా ఈ ప్రాసెస్ అనేది నేను చాలా కష్టం అనుకున్నాను. ఇన్ని రోజులు నేను అసలు చేయలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నారో అమ్మ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోయి నెక్స్ట్ టైం నేను చేస్తాను. ఐ థింక్ ఈసారి అమ్మనైతే ఇబ్బంది పెట్టినాను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ నువ్వు చేసేది క్లియర్ గా చూపించు, లేదంటే నాకు క్లారిటీ ఉండదని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఆల్రెడీ ఆ కడాయి పెట్టేటప్పుడు అమ్మ చెప్పింది ఇది చిన్నగా అయిపోతుందేమో అని చెప్పేసి. కానీ నేను అన్నాను కాదు, పెద్దగానే ఉంటది, సరిపోతుంది, తీసుకో అని చెప్పేసి ఇచ్చేసానమాట. తీరా చూస్తే అందులో ఆయిల్ అంతా పొంగిపోయింది. ఫస్ట్ టైం ఏదో అయిపోయిందిలే, నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా చేద్దామని చెప్పేసి 2 attempts అయితే ట్రై చేసాము. కానీ 2 సార్లు ఫెయిల్ అయిపోయాం అనమాట. కానీ ఒకనొక టైంలో అయితే భయం వేసేసింది, ఆయిల్ అంతా గ్యాస్ లోపలికి వెళ్ళిపోయిందా అని. ఎందుకు ఇంకా రిస్క్ అని చెప్పేసి ఇంకా పెద్ద కడాయిలోకి షిఫ్ట్ చేసేసాము. అంతా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ నేను ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. పర్లేదు, అంత పర్ఫెక్ట్ గా కాకపోయినా ఏదో ఒక మాదిరిగా అయితే వచ్చింది. అయితే ఈ రోజంతా ఇలా జరిగిందనమాట. సో ఆ జిల్లెడాకు మహత్యమా అని అమ్మ కాలు నొప్పి కూడా కొంచెం తగ్గిందంట. మీకు నచ్చితే మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ని కూడా కమెంట్స్ లో చెప్పండి, తెలుసుకుందాము ఎంతవరకు ఇది రీచ్ అయిందో అని. అండ్ ఈ రోజు వ్లాగ్ లో ఈ కారపూసలు చేయడం ద్వారా నా స్కూల్ మెమరీస్ అన్ని కూడా నాకు భలే గుర్తుకొచ్చేసాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.